జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆస్తుల విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేశారని, ఎప్పటికైనా న్యాయం చేయాలంటూ విజయమ్మ నోటరీ తరహాలో స్టాంపులు వేసి సంతకాలు చేసి మరీ విడుదల చేసిన డాక్యుమెంట్ పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ఇచ్చారు. అసలు విజయమ్మ నోటరీలో ఏముంది, రాచమల్లు ఇస్తున్న కౌంటర్లో ఏముందో చూద్దాం. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. అవి నలుగురు మనవాళ్లకు సమానంగా పంచాలన్నది వైఎస్ ఆదేశం, ఉద్దేశం. జగన్ రాసిచ్చిన ఎంఓయూ ప్రకారం కూడా షర్మిలకు ఆస్తిలో వాటా ఉందన్న విజయలక్ష్మి. షర్మిలకు తక్కువ వాటాతో పాటు మేనల్లుడు, మేనకోడలికి జగన్ అన్యాయం చేశారు అంటున్నారు విజయమ్మ. జగన్ ఎప్పటికైనా ఎంఓయూ ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరుతున్నారు ఆమె. కొందరు చేస్తున్న గోబెల్స్ ప్రచారంతో సత్యాలు మారవు అంటూ నోటరీలో రాశారు విజయమ్మ. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే కౌంటర్ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనే ఎందుకు ఇచ్చారంటే, నిన్న ఆయన ప్రస్తావించిన అంశాల వల్లే ఇవాళ విజయమ్మ నోటరీ విడుదల చేసినట్టుగా కనిపిస్తోంది. కొడుకు కోసం ఒక తల్లి పడాల్సిన తాపత్రయాన్ని తమ నాయకుడి కోసం తాము పడుతున్నామన్నారు శివప్రసాద్. షర్మిల కోసం జగన్ కు తల్లి విజయమ్మ అన్యాయం చేస్తున్నారని, టీడీపీ కేంద్రంగా రెడీ అవుతున్న స్క్రిప్ట్ ని తీసుకొచ్చి జనం ముందు పెడుతున్నారని విమర్శించారు. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే, ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లా విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. జరిగింది ఎంఓయూనే తప్ప ఆస్తుల పంపకం కాదని విజయమ్మ నోటరీలో చెప్పిన దానికి రాచమల్లు ఏమన్నారో విందాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చినారంటే అంగీకరించింది. విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే ఆ తల్లి అంగీకరించింది. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన స్థలం ఇచ్చినారంటే అంగీకరించింది. విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరు దగ్గర చెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా, నిన్న మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. జగన్ ఎంఓయూ రాసి చివరికి రద్దు చేసుకుని అన్యాయం చేశారన్నది విజయమ్మ నోటరీలో చెబుతున్నమాట. అయితే ఎంఓయూ నిజమే అని చెబుతున్న రాచమల్లు, ఇస్తానన్న ఆస్తి మాత్రం జగన్ స్వార్జితంగా చెబుతున్నారు. తనకు చెల్లి అన్యాయం చేస్తుంటే తట్టుకోలేక ఎంఓయూ రద్దు చేసుకున్నారన్న విషయం ప్రజలు గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాపారాల్లో సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి చెల్లెలకు ప్రేమతో, చెల్లెలకు మమకారంతో, నా చెల్లెలు కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక చోట ఆడుకొని పెరిగినాము, ఈ తీపి జ్ఞాపకాలన్నీ నా హృదయంలో ఎంతో నన్ను సంతోషపెడతానాయి.
నీకు మరింత నేను ప్రేమను పంచాలా, ఎక్కువ సాయం చేయాలనుకుంటున్నా కాబట్టి నీ కొడుకుకు నీ బిడ్డకు ఇంకా ఇంత ఆస్తిని నేను సంపాదించుకుందాంటే ఇవ్వాలనుకుంటానని చెప్పి తనకు ఉండబడిన ఆస్తుల్లో నుంచి ఒక ఎంఓయు రాసినాడు. ఎంఓయు అంటే ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆ తర్వాత ఆయన కేసులలో ఆస్తులన్నీ అటాచ్మెంట్ జరగడం, అవన్నీ రిజిస్ట్రేషన్ చేసేదానికి బదలాయింపు చేసేదానికి అవకాశం లేకపోవడం, ఆ తర్వాత 22-23 వచ్చే కాలానికి వచ్చేతలికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీధులోకి వచ్చి రచ్చ చేయడం, ఇవన్నీ జరిగినాయి 24 వచ్చేతలికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమైతే ప్రేమతో నీకు ఇవ్వాలనుకుంటానో నీ ప్రవర్తన సక్రమంగా లేదు కాబట్టి, నాతో విభేదిస్తున్నావు కాబట్టి, నా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రేమతో ఇవ్వాలనుకునేటి రద్దు చేసుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించుకునే ఆస్తిలో నుంచి ప్రేమతో ఇవ్వాలనుకునేది. ఆమె వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయినందుకు, రచ్చకెక్కినందుకు నీ ప్రవర్తన బాగలేదని చెప్పి ఎంఓయు రద్దు చేసుకున్నాడు. ఇదంతా ఆస్తులు, పంపకాలు, ఎంఓయూలకు సంబంధించిన అంశాలు. కానీ విజయమ్మ నోటరీలో ఇటు శివప్రసాద్ మాటల్లోనూ అన్యాయాలు, ఆవేదనలు క్లియర్గా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. విజయమ్మ మాటలు, రాతలు చూస్తే అసలు జగన్ను ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరా అని ప్రశ్నించారు శివప్రసాద్. నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుడి యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే మాకు బాధ కలగదమ్మా. కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ విజయమ్మ నోటరీలో రాసిన లేఖపై రాచమల్లు ఆవేదన భరితమైన ఆన్సర్ ఇచ్చారు. తల్లిగా ఆమె పడనని బాధ కార్యకర్తలుగా తాము పడుతున్నామని, అవసరమైతే జగన్ కోసం ప్రాణత్యాగం చేస్తామన్నారు. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి, సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని లక్షల మంది నీ కుమారుణ్ణి అభిమానించే, ప్రేమించే వారి కుటుంబ సభ్యులమైనటువంటి తల్లుల పిల్లలం మేము పడతాం నువ్వు పడాల్సిన ఆరాటం. మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం, పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ. నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడమమ్మా? ఎందుకు మాట్లాడడం తల్లి?